నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నేను బ్రహ్మిణి. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ముందుగా వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఈనాడు పేపర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు, బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా హెడ్లైన్గా రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆమోదంతో మాత్రమే కాళేశ్వరం అనేది కూడా పనులు జరిపించారు. నిన్న అయితే కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ని అయితే విచారించడం జరిగింది. నేపథ్యంలోనే ఇవన్నీ మాట్లాడడం జరిగిందనమాట. అలాగే సాంకేతిక సిఫారసు ఉంది, సుందీల్లా అన్నారం స్థలాల మార్పు, అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు. విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యం బాగలేదని బహిరంగ విచారణ వద్దన్న కూడా మాజీ సీఎం అయితే చెప్పారు. ఇక ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్. ఇక డీటెయిల్ గా చూసుకుందాం. ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణాల్లో ప్రతి పని కూడా ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదంతోనే చేపట్టినట్లు మాజీ ముఖ్యమంత్రి భరాసా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కు తెలిపారు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను సాంకేతిక బృందమే నిర్ణయించిందని కూడా చెప్పారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, తర్వాత అన్నారం, సుందిల బ్యారేజీ సిపిజి నేపథ్యంలో వీటి నిర్మాణాలపై విచారణకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట బుధవారం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వచ్చిన కేసీఆర్ నేరుగా జస్టిస్ పిసి ఘోష్ ఛాంబర్ కు వెళ్లి ఆయననైతే కలవడం జరిగింది. ఇక కమిషన్ బహిరంగ విచారణకు పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులను అలాగే కమిషన్లోని వివిధ విభాగాల ఇంజనీర్లను అనుమతించారు. కానీ 11 గంటల 45 నిమిషాలకైతే కమిషన్ కార్యదర్శి వచ్చి ఇక కేసీఆర్ జలుబు కారణంగా వ్యక్తిగతంగా విచారణకు జరపాలనైతే కోరడం జరిగింది. అలాగే దీనికి కమిషన్ అంగీకరించినందున అందరూ వెళ్లిపోవాలని కూడా సూచించారు. ఇక కేసీఆర్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ పిసి ఘోష్ అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణకు నిర్ణయించినట్లు తెలిసింది. 12 గంటల 5 నిమిషాలకు జస్టిస్ ఘోష్ విచారణ ప్రారంభించారు. సుమారు 50 నిమిషాల పాటు విచారణ జరగగా కమిషన్ 18 ప్రశ్నలు అడిగినట్లుగా తెలిసింది. ఇక తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు మార్పునకు కారణాలు, 3 బ్యారేజీల నిర్మాణాలకు అనుమతులు, అన్నారం, సుందిల్లా నిర్మాణాల స్థలాల్లో మార్పులు, బ్యారేజీల నీటి నిల్వ చేయమన్నది ఎవరు, అలాగే కార్పొరేషన్ ఏర్పాటు, రుణాలు తిరిగి చెల్లింపు తదితర ప్రశ్నలైతే కమిషన్ వేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. రైట్. ఇక కాళేశ్వరం పనులకు సంబంధించి ప్రభుత్వ అనుమతితోనే, ప్రభుత్వ ఆమోదంతోనే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి కూడా విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ అయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం బాగాలేదు, బహిరంగ విచారణ వద్దు అని చెప్పేసి కూడా మాజీ సీఎం అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణ కూడా నిర్వహించింది జస్టిస్ ఘోష్ అనే చెప్పుకోవాలి. ఇక తెలంగాణలో ప్రధానాంశంగా అయితే ఇదే ఉందని చూసుకోవాలి. ఇక రైట్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్తాం. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా సేమ్ నీటి నిల్వ నిర్ణయం అధికారం మొత్తం అధికారులదే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడింది. మరో పేపర్లో కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన హెడ్లైన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. రైట్. డీటెయిల్గా చూసుకుందాం. పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం. వినియోగించే అధికారులకును వారికే ఇచ్చాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం కేబినెట్దే. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైంది. నిధుల సమీకరణకి ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పిసి ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక మాజీ సీఎం పై కమిషన్ ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం, ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్ 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ. రైట్. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధాన అంశంగా మెయిన్గా చెప్పుకోవాలి అంటే కనుక నిన్న జరిగినటువంటి కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి విశ్లేషణ, వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి బండారి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక చూసుకోవచ్చు. నిన్న చూసుకున్నట్లయితే గనక కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించి ఎట్టకేలకు హాజరయ్యారు. సిటీ విచారణ ముందు కూడా హాజరయ్యి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ప్రధానాంశంగా ఆంధ్రజ్యోతి ఈనాడైతే అదే తీసుకుపోయిందనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి కేసీఆర్ హాజరైనప్పటి నుంచి? అమ్మా, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ఫస్ట్ ఎడిషన్ నమస్కారం. ఎందుకంటే నిన్న తెలంగాణ వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా నిన్న ఇది ఒక హెడ్లైన్స్. పిసి ఘోష్ కమిషన్ ఎవరు బిగ్ బాస్ అని ఇప్పటిదాకా కలవరించింది. వరకు చెప్పాలి ఎందుకంటే ప్రతి ఇంజనీర్ని కూడా దీని వెనక ఉన్నారు, బిగ్ బాస్ ఎవరు అని మాట్లాడింది. ప్రతి ప్రశ్నకు ప్రతి వాడిని ఆ ప్రశ్న అడిగింది. మొత్తం మీద బిగ్ బాస్ ఎదురయ్యారు. వారితో
ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అడ్వకేట్ ని కనుక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లీగలే కనుక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ నిన్న నిర్వహించాం. మీరు అన్నట్టు 18 ప్రశ్నలు అడిగారు. 18 ప్రశ్నల్లో బేసిక్సే ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు అవినీతి చేసినావా అవినీతి చేయలేదా ఈ ప్రశ్న కాదు. కాన్వాస్ పెద్దగా తీసుకున్నాడు, కాన్వాస్ పెద్దది తీసుకున్నాడు. ఎందుకంటే ఒక చిత్రపటం పెద్దది తీసుకుంటే మొత్తం కాళేశ్వరం విషయం అర్థం అవుతుంది. నీటి కష్టం తెలిసిన వారికి నీటి కష్టం తెలిసినట్టే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ ఒకటే కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అక్కడి నుంచి ఎల్లంపల్లి, అట్లా మిడ్మానేరు మొత్తం మీద మనకు బస్వాపూర్, భువనగిరి దగ్గర బస్వాపూర్ ఆనకట్ట దాకా, అంటే మనకు ఏదైతే రిజర్వాయర్ దాకా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ సమాహారం. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సబ్స్టేషన్లు, ఎన్నో సొరంగాలు, ఇన్ని వేల కిలోమీటర్ల 1800 కిలోమీటర్ల మన కాలువలు, ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం. అందులో ఒక బ్యారేజ్ లో ఒక 2 పిల్లలు కుంగిపోయినట్టు మొత్తం విచారణ మొదలైంది. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఇంకా కొంత విస్తృతంగా విచారించారు అనుకుంటున్నాను నేను. దీనివల్ల మంచి క్లారిటీ వస్తుంది. మొదటిదాకా రాజకీయ నాయకుల ప్రమేయం, రాజకీయ నాయకులు విచారించకపోవడం వల్ల సగం పార్టీ బొమ్మ బొరుసలో సగమే తెలిసింది కనుక ఇప్పుడు ఏమైందంటే ఇది కూడా తెలుస్తుంది. అంటే ఉదాహరణకు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు సాక్షాత్ ఆనాడు ముఖ్యమంత్రి, వాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు, వీళ్ళందరినీ విచారించడం వల్ల ఏమైందంటే ప్రభుత్వంలో ఏం జరిగింది ప్రజలు తెలిసే అవకాశం ఉంది. మొదటిదాకా ఇంజనీర్లు, దోపిడీ, దొంగతనము, అవినీతి వీటి మీదే పోయింది మొత్తం అంత విచారణ. కానీ ఇప్పుడు ఏమైందంటే విస్తృతంగా విచారించడానికి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ళ అనే పేరు మార్చి తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మార్చడం దగ్గర నుంచి, అంటే మా తాతలు ముగ్గురు అన్నట్టు ఈ మొత్తం ప్రాజెక్టు మొదటి నుంచి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది చెప్పే అవకాశం రాజకీయ నాయకత్వానికి, ముఖ్యంగా ఆనాడు అధికారంలో ఉన్న 2 కేబినెట్ మంత్రులు, అట్లాగే ఆనాడు ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. మంచిది అంటున్నాను. అంటే ప్రజలకు వాస్తవాలు తెలవడానికి ఈ విచారణలో వీళ్ళ ముగ్గురిని పిలవడం మంచిదే. మొదట్లో చాలా రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మమ్మల్ని పిలవడం అవసరమా, ముఖ్యమంత్రిని సాక్షాత్ పిలుస్తారా అనే విమర్శలు తెరబడుతూ వీళ్ళని పిలవడం వల్ల వాళ్ళ వెర్షన్ చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఉరిశిక్ష వేసేవాడికి కూడా నీ ఆఖరికి చివరికి వరకు ఏమంటారు. అట్లాగే విచారణలో వాళ్ళని పార్టీ చేయకుండా తీర్పు ఇవ్వడం సరైనది కాదు కనుక ఆనాటి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న 2 వచ్చారు. నా అభ్యంతరం ఏంటంటే ఇంకొకరిని కూడా పిలిచేది ఉండే. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆనాడు ఇది మన ఈ కీలక నిర్ణయాల భాగస్వామి కనుక నిర్ణయం జరగలేదు అని వారు వేరే, అంటే వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా ఒక వెర్షన్ చెప్తున్నారు కనుక ఇప్పటికైనా కమిషన్ వారిని పిలవాలి. పిలిస్తే ఇంకా సమగ్రంగా వస్తుంది. అంటే ఆయన ఇంకొక వెర్షన్ చెప్తున్నాడు, అంటే కేబినెట్ తీర్మానం కాలేదని, సబ్ కమిటీలకు ఈ చర్చ రాలేదని, మేడిగడ్డ మార్చడానికి, అంటే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి అవసరమైన నిర్ణయం ఏది మేము తీసుకోలేదని చెప్పి, మిగతా ప్రాజెక్టుల విషయం ఇది ఉంది అని చెప్పి ఆయన పూర్తిగా ఈటల రాజేందర్ గారికి, అట్లాగే హరీష్ రావు గారి వెర్షన్ పూర్తి విరుద్ధంగా చెప్తున్నారు కనుక దాని మీద ఆయనను కూడా పిలిస్తే బాగుంటది. ఆయనే స్వయంగా అన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అవసరమైతే నేను సూమోటోగా పోతాను. ఇప్పుడు ఆయన సూమోటోగా పోతారా లేకుంటే కమిషన్ పిలుస్తుందని ఇంకొక ప్రశ్న. ఇక నిన్న మీరు వారు అడిగిన 18 ప్రశ్నలు ఇంకా బేసిక్స్ నుంచి మొదలు పెట్టారు. అంటే తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చారు, స్పష్టమైన సమాధానం కేసీఆర్ గారు ఇచ్చారు. సమస్య లేదు, ఎందుకు మార్చడం అంటే అక్కడ మహారాష్ట్రతోని 152 మీటర్లకు వాళ్ళు అనుమతించలేదు. ఆనాడు 2014 కన్నా ముందు అటు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నది, రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉంది, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఆ 2007లో ప్రారంభించిన ఈ ప్రాణహిత చేవేళ్ల తర్వాత అంబేద్కర్ సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ పేరు మార్చారు కనుక దాని విషయంలో 152 మీటర్ల నుంచి 145 మీటర్లకే కంట్రోల్ కమ్మన్నారు. ఆ మిగతా 7 మీటర్ల ఎత్తు తక్కువ చేయమన్నారు కనుక నీటి అందుబాటులో లేదని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వాలు కింద నుంచి మీద దాకా డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్, 2 సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మరి ఎందుకు అన్నాడు కాలేదు. 7 ఏళ్ల తర్వాత మేము దాని సానుకూలంగా తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుక అప్పుడు మనోహర్ దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాన్స్టిట్యున్సీ ఇప్పుడు తమ్మిడిహట్టి పక్కన అవతల పక్క ఆయన కాన్స్టిట్యున్సీ. నేను ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాను, స్పష్టంగా నేను ఇక్కడ కానకట్ట వద్దన్నాను, అయినా సరే ఉంటాను కొట్టి 145 మీటర్లకే పరిమితం కమ్మన్నాను కనుక నేను ఇప్పుడు మీతో కాంప్రమైజ్ అయిపోయి నేను ఒప్పుకుంటే ప్రజలు నన్ను ఏమంటారు, లాలూచి పడ్డారంటారు కదా, మీరు అవసరమైతే మేము మొదటి నుంచి అంటున్న 145 మీటర్లకి పరిమితం కండి, లేదంటారు 152 అయితే ఇక్కడ కట్టుకోవద్దని చెప్పి ఆయన కరాఖండికి చెప్పడం. కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్ర బొంబాయి వెళ్ళి అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ఇది మన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం ఇవన్నీ కూడా నిన్న చర్చకు వచ్చినాయి. నిన్న పూర్తిగా వాస్తవాలు వెల్లడైనాయి అని అంటున్నారు. ఇక క్యాబినెట్ నిర్ణయం ఉందా లేదా ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు అంటున్నాం. ఈ మాట అంటున్నాను కొంచెం పరుషంగా అంటున్నాం. ఎందుకంటే ఎందుకు పిచ్చి ప్రశ్నలు అంటున్నానంటే క్యాబినెట్ నిర్ణయం ఉన్నదా లేదా మనకు ఇప్పుడు ఏ ప్రభుత్వం శాశ్వతం కదా రావిణి గారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వం నుంచి తెప్పించుకుంటే రికార్డు దొరుకుతుంది కదా. కానీ ఏం తీర్మానం అయింది, ఏ డేటు, ఏ రోజు తీర్మానం చేశారు, ఏ రోజు క్యాబినెట్ సమావేశమైంది, ఇవన్నీ దొరుకుతాయి. కానీ మంచిది ఏమైందంటే గతంలో ఈటల రాజేందర్ గారు అదే చెప్పారు. క్యాబినెట్ సమిష్టి నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, పార్టీలు వేరైనా సరే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏమో బీఆర్ఎస్ లో ఉన్నాడు, మన బీజేపీలో ఉన్నాడు, హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు సబ్ కమిటీలో మంత్రివర్గ సబ్ కమిటీలో, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా, మూడు పార్టీల్లో ఉన్నా జరిగింది మాత్రం వాస్తవం అవుతుంది కదా. కమిషన్ ముందు క్యాబినెట్ తీర్మానాల గురించి వాటి గురించి ఒక బుక్లెట్ వారు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇది మంచి పరిణామం. ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ లో ఏమి నిజాలు అనేది తెలిసింది. దీనివల్ల పీసీ ఘోష్ కూడా ఒక సమగ్రమైన వివరణ ఇచ్చినట్టు అయింది. దాని ద్వారా మంచి తీర్పే వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, అలాగే తెలంగాణకు సంబంధించి వార్తా కథనాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే మరో వార్తా కథనాంశాన్ని ప్రధానాంశంగా చూసుకోవాలి. ఇక సర్కారు బడుల్లో గనక పూర్వ ప్రాథమిక విద్య అయితే ఉండబోతుంది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 12 జిల్లాల్లో 210 పాఠశాలలను ప్రారంభిస్తూ ఉత్తర్వులు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 5651 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు, నేడు పాఠశాలలు పునఃప్రారంభం. పాఠశాలలు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో 100% వరకు వెళ్లేందుకు కూడా సర్కార్ అయితే చర్యలు తీసుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిని ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా మీకు మీ ఛానల్ బీఆర్టీ ఛానల్కి అభినందిస్తున్నాను. ఎందుకంటే పాజిటివ్ వార్తల పట్ల మనం స్పందిస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా రాజకీయాలు రోజు ఉంటాయి. ఎప్పుడో మనకు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి కాకముందు ఇజ్రాయెల్కి వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయ సంచలనం జరిగింది, ప్రభుత్వాలు మారుతున్నాయి, చాలా పెద్ద గందరగోళం జరుగుతుంది. తెల్లారే పొద్దున్నే హోటల్లో ఉన్నారు ఆయన. పొద్దున్నే పేపర్ రాగానే ఇక్కడ ఆ రాజకీయ సంక్షోభం గురించే వార్త ఉంటుందని ఆయన ఊహించారట. ప్రింట్ లైన్ వార్త, హెడ్లైన్స్ వార్త, ఫ్రంట్ పేజీ వార్త. కానీ అక్కడ ఇరిగేషన్ లో ఒక చిన్న రైతు, అక్కడ ఇజ్రాయెల్లో తక్కువ నీళ్లు ఉంటాయి కదా బ్రాహ్మణి గారు, ఆ తక్కువ నీళ్లతో మంచి పంటలు పండించిన ఒక సక్సెస్ స్టోరీని ఫ్రంట్ పేజీలో వేశారట. అది వార్తలు అంటే అట్లా. ఇవాళ మన విద్యా ఆరోగ్యాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ. అందుకని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ వార్త తీసుకోవడం. నేను ఏఎస్ఈఆర్ అసర్ అంటే ప్రభావం. ఈ ప్రథమ్ సంస్థ ద్వారా మేము దేశవ్యాప్తంగా గత 15-20 ఏళ్లుగా మేము సర్వే చేస్తున్నాం. ఈ బాలబాలికల చదువు ఎట్లా ఉంది, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి, దీనికి మీద సాధికారికంగా నేను మాట్లాడగలుగుతాను. ఇవాళ 12 జూన్, ఇవాళ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళందరికీ నూతనంగా ఇవాళ అకాడమిక్ ఇయర్ ప్రారంభ సందర్భంగా చిన్నపిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటు వాళ్ళు జాగ్రత్తగా ఉండమని కూడా మనం కోరాలి. ఎందుకంటే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్సులో ఫిట్నెస్ సరిగ్గా ఉండలేదు. రామ్మోహన్ గారు, ఎగ్జాక్ట్లీ ఇదే విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. నిన్న కూడా మీరు ఇదే పేపర్ కి సంబంధించి కూడా ఒక వార్త కూడా మీరు రాయడం జరిగింది. ఈ ప్రధానంగా దీనికి సంబంధించి అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు అందరూ తల్లిదండ్రులు అయితే ప్రోత్సాహంతో బైక్లు ఇస్తూ ఉంటారు, అత్యుత్సాహంతో అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు ఒక మంచి కథనాంశం కూడా రాశారు అని తెలిసింది. మరి దీనిపై మీరేమంటారు? థ్యాంక్ యూ అమ్మా, మీరు చూసినందుకు. ఎందుకంటే ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలకు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, కానీ అనుభవం ఉండదు, ఆలోచన తక్కువ ఉంటుంది. అంటే ఆలోచన మంచి ఆలోచన ఉంటుంది, కానీ నేను హీరో కావాలని, నేను హీరోయిన్ కావాలని ఉంటుంది వాళ్ళకి. కనుక వాళ్ళు తొందరపాటుతో మైనర్లే బండ్లు తీస్తుంటారు. అది వేరు, అది మంచి అంశం. కానీ ఇక్కడ ఏంటంటే బస్సుల ఫిట్నెస్ సరిగ్గా ఉండదు. ఇవాళ ప్రారంభమవుతున్న కనుక సమస్యల తోరణంతో మొదలు పెడతాం. బస్సులో ఫిట్నెస్ సరిగ్గా ఉండదు. డ్రైవర్లు కూడా కొంచెం 2 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు కనుక వాళ్ళు కూడా కొంచెం తొందరపడుతుంటారు. ముఖ్యంగా బస్సుకు ముందు భాగంలో, బస్సుకు వెనక భాగంలో పిల్లలు ఎప్పుడు ఉండదు. ఏగానే పక్కకు తప్పుకోవాలి. కానీ చాలా సార్లు చూడండి, బస్సు రివర్స్ తీస్తున్నా గానో లేకపోతే ముందుకెళ్తున్న సందర్భంలో చిన్న పిల్లలు, చిన్నారులు బస్సు టైర్ల కింద అడిగిపోతున్నారు. ఏది స్కూల్ బస్సు టైర్ల కింద. కనుక ఆయా కానీ ఎవరైనా పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ కిందికి దించి దూరంగా జరిపిన తర్వాతనే బస్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కోటి ఆశలతో ఇవాళ ప్రారంభమవుతున్న స్కూళ్లలో మౌలిక సౌకర్యాల కొరత బాగుంది, కానీ విద్య ముఖ్యంగా ఏదైతే కింది స్థాయి 1 to 5th పునాది కొంచెం మందకిస్తుందని నేను అనుకున్నాను. నేను రోజు ఏదన్నా ఊరికి వచ్చి స్కూల్కి పోతాను. స్కూల్ ముఖ్యంగా విద్య ఆరోగ్యం రెండింటి పట్ల నేను ప్రాధాన్యత వహిస్తాను. కనుక స్కూళ్లలో ఉన్న మౌలిక వస్తువులు మెల్లమెల్లగా బాగుపడుతున్నాయి, నూతనశాలలు ఏర్పడుతున్నాయి, అట్లాగే బిల్డింగ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మేము వానాకాలం చదువులు చదివిన వాళ్ళం బ్రాహ్మణ్ గారు.
ఆయన మాకు చదువు ఎందుకు వచ్చింది, ఇవన్నీ అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు మేమైతే. కానీ వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకు చాలా పెద్ద తేడా ఉంది అంటున్నారు. ఏం తేడా ఉంది అంటే విద్యలో ఏం తేడా లేదు, కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇంగ్లీష్ మీడియం బడులు అనుకుంటున్నాం. అట్లానే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కదా, మూడేళ్ళు నిండకుండానే అమ్మాయినో అబ్బాయినో మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఏముంది, 5 ఏళ్ళు పూర్తిగా నిండాలి, 5 సంవత్సరాలు పూర్తి నిండి 6వ సంవత్సరాలు అడిగిపెట్టినప్పుడు ఫస్ట్ క్లాసులో చేసుకుంటారు. ఇది పెద్ద లోపంగా ఉండడం వల్ల ఒకటి. రెండోది ఇంగ్లీష్ మీడియం బడులు లేవని అంటే కింది స్థాయిలో. ఈ 2 లోపాల వల్ల ప్రభుత్వ స్కూల్ మెల్లమెల్లగా అడ్మిషన్స్ తక్కువ అవుతున్నాయి. రెండోది ఏంటంటే పేదల పిల్లలు, దళితుల పిల్లలు, ఫస్ట్ జనరేషన్ పిల్లలు అంటే తల్లిదండ్రులు చదువుకోకుండా ఇప్పుడు జనరేషన్ పిల్లలు పోతున్నదే ఫస్ట్ జనరేషన్ పిల్లలు అంటాం మనం. వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. దాని పైసల బడి అంటాం, ఇదేమో ప్రైవేట్ బడి ఏమో పైసల బడి అంటాం, ఇదేమో ఉచిత విద్య అంటున్నాం. అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఈ 2. అందుకని ప్రభుత్వం గుర్తించి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో మనకు అంగన్వాడీలను కూడా అదే ప్రిన్సెస్ లో ఉంచడం వల్ల అక్క తమ్ముడు ఉన్నాడు, అక్కనేమో ఫస్ట్ క్లాస్ లో స్కూల్ పోతుంది, తమ్ముడేమో అదే స్కూల్ ప్రిన్సెస్ లో ఉండి అంగన్వాడికి వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కలిసిపోవడం, ఇద్దరు కలిసి రావడం, ఇవన్నీ వెసులుబాటు ఉంటుంది. అట్లా మనం, నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అంగన్వాడీ సెక్షన్స్ అందులో మార్చడం, ఆయా ఒక టీచర్ అక్కడనే ఉండడం, మధ్యాహ్న భోజనం కూడా అక్కడ అంటే వాళ్ళకి సౌకర్యాలు అక్కడనే ఉండడం, దీంతో మంచి అంటే ఎడ్యుకేషన్ లో పునాది నుంచి బాగుపడుతుంది నేను అనుకుంటున్నాను. అంటే స్కూల్ పిల్లల్ని మనం మూడో సంవత్సరం నిండక ముందే చేర్పిస్తున్నారు కనుక ఈ 2 ఇక్కడ సాకారం అయితే. రెండోది ఏంటంటే ప్రైమరీ స్కూళ్ళలో ప్రధానమైన అంశం లోపం ఏంటంటే మంచి మౌలిక వస్తువులున్న పాఠం చెప్పే టీచర్ లేకపోతే కష్టం. ఒక్క టీచర్తో బడులు వస్తున్నాయి, 2 టీచర్తో బడులు వస్తున్నాయి. దాంతో పాటు ఇద్దరు టీచర్లు ఒక టీచర్ 5 క్లాసులకు చెప్పాల్సి వస్తుంది. 5 క్లాసులు ఒక దానిలో 2, 4, 10 మంది, మొత్తం మీద 20-25 మందితో కూడా ప్రైమరీ స్కూల్ వస్తున్న సందర్భాలు వచ్చినాయి. అప్పుడు ఏమవుద్ది అంటే ఒకే టీచర్ 5 సబ్జెక్టుల కంటే పశువుల కాపరిలాగా వ్యవహరించాలి తప్ప అందరిని అదమాయించడం, హాజరు తీసుకోవడం అంతా సరిపోతుంది. కనుక ఖచ్చితంగా క్లాస్కో టీచర్. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బిల్డింగ్లు సరిగ్గా లేకపోయినా, మెట్లెక్కిపోయినా, బాగా పుస్తకాల బరువైనా అక్కడ ప్రతి క్లాస్కో టీచర్ ఉంటారు. ఇక్కడ క్లాస్కో టీచర్ అనేది ప్రైమరీ స్కూల్ ఎవరు లేరు. హై స్కూల్ మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డాయి. చాలా ఎంత అంటే నేను రోజు హై స్కూళ్ళలో మనకు అడల్సెన్స్ ట్రైనింగ్ ఇస్తుంటాను. కనుక హై స్కూల్ మాత్రం ప్రతి సబ్జెక్ట్ కో టీచర్ కాదు, ఒక్కోసారి సెక్షన్ ఉంటే 2-3 టీచర్లు కూడా అన్న సందర్భం ఉన్నది. కానీ ప్రైమరీ స్కూళ్ళలో ఖచ్చితంగా ఈ క్లాస్కో టీచర్ అనేది లేకుండా ఉన్నది. ఇది చాలా డిసడ్వాంటేజ్. అంటే చదువు రావాలి కదా, అక్కడికి పోతే చదువు రాదని నమ్మకం, చదువు వస్తుందని నమ్మకం లేకపోతే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తారు. రిక్షా పుల్లర్ కానీ చిన్న వృత్తుల వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళ పట్ల ఆకర్షితులు అవుతున్నారు, తమ పిల్లలు అక్కడ చేస్తున్నారంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో వసతులు లేక కాదు. బ్రహ్మాండమైన మైదానాలు ఉంటాయి, బ్రహ్మాండమైన స్కిల్ టీచర్స్ ఉంటారు మంచి. అదే ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి, అట్లా అవమానించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా సరే ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మౌలిక వసతుల విషయంలో కానీ విద్య విషయంలో కానీ మంచి మార్పులు వచ్చిన ప్రైమరీ స్కూళ్ళలో చేర్పించాలంటే మీరు చెప్పిన ఇప్పుడు ఏదైతే ప్రీ ప్రైమరీ సెక్షన్ అక్కడ మార్చడం అంగన్వాడీలో, దాని తర్వాత పిల్లలకు చదువొచ్చే మార్గం చూపించాలి. మంచి ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీచర్లు కూడా యువకులు చాలా మంది వచ్చారు, యువత వాళ్ళు నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మౌలిక వసతులతో పాటు టీచర్ను కూడా ఎక్కువ మంది ఇచ్చి క్లాస్కో టీచర్ని పెడితే ఆ బ్రహ్మాండమైన విద్య వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ బండారి రామ్మోహన్ గారు. అలాగే ఇక ఏపీకి వెళ్దాం. ఏపీ కనుక మాట్లాడుకున్నట్లయితే మెయిన్ నిన్నైతే జగన్ అయితే పొదిలిలో పర్యటించారు. పొదిలికి సంబంధించి కూడా జగన్కి నిరసన సెగ తగిలింది. చాలామంది అంటే గుర్తు తెలియని వ్యక్తులు కూడా, దుండగులు కూడా ఒక చెప్పుతో జగన్ కాన్వాయ్ని దాడి చేయడం చూసుకోవచ్చు. కానీ అలాగే మహిళలపై రాళ్ళు చెప్పులు కూడా వేయడం కానీ, ఇక జగన్ పర్యటనలో వైసీపీ మూక అరాచకం జరిగింది. బూతులు దుర్భాషలతో వీరంగం అయితే సృష్టించారు. అలాగే అమరావతి మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు కూడా నిరసన వ్యక్తం చేయడం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ప్రజానేత, జననేత అని చెప్తూ ఉంటారు మాజీ సీఎం వైఎస్ జగన్ని. ఈ నేపథ్యంలో జగన్కి కూడా నిరసన సెగ తగిలింది. మరి పూర్తిగా వ్యతిరేకించి 11 సీట్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంకా కొంత కిందికి వెళ్ళే అవకాశం ఉందా వారి మాటలతో కానీ, లేదంటే ఇలా వ్యవహరించడం వల్ల? దీనిపై ఏమంటారు బండారి రామ్మోహన్ గారు? రమణ్ గారు, అసలు ప్రజాస్వామ్యాలు హింసకు తావులేదు. వ్యక్తిగతంగా చెప్పులు విసరడం ఇవన్నీ నేను హర్షించాను. ఎందుకంటే ప్రజానేత కావచ్చు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు కూడా సమయంలో పాటించాలి. దానికి కారణం ఉంది, ప్రజలు తెచ్చిపోవడానికి కూడా కారణం ఉంది. అమరావతి మహిళలను అవమానించిన ఒక ఛానల్, వారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఛానల్ కనుక ఆ ఛానల్, ఆ తర్వాత ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యారు, కృష్ణరాజు గారు కూడా అరెస్ట్ అయ్యారు ఆ మాటలు మాట్లాడినారు.
ఇప్పుడు మన ఇద్దరం లైవ్ లో మాట్లాడుతున్నాం. నిజంగానే నేనేం మాట్లాడుతున్నా మీరు ఊహించలే కదమ్మా. నేను ఓ ఎస్. బూత్ మాట్లాడినా అనుకోండి, తప్పు అవుతుంది, నాకు తప్పు అవుతుంది, కానీ మీది కాదు. అంటే మీరు ఏం చేయాలి, వెంటనే ఖండించాలి. రామ్మోహన్ రావు గారు ఇది కరెక్ట్ కాదు. ఎస్. ఖండించకపోవడం వల్ల పరోక్షంగా సహాయం చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యారు. అట్లానే మాటలు మాట్లాడి, మాట జారితే కష్టం, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు. కానీ మాట జారిన కృష్ణరాజు అరెస్ట్ అయ్యారు. అది కేసు చట్టం తన పని తాను చేసుకోవాలి. కానీ దాన్ని ఉద్దేశించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏది అడిగినా, చెప్పు దాడి జరిగినా, దుర్భాషలు ఆడినా వాళ్ళు తప్పు అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకులకు కొంత పరాభవం తప్పదు, జరుగుతుంటది. కానీ ఆ సంఘటనను ఆధారం చేసుకొని ఆయన వేరే పర్యటన చేస్తుంటే, ఆ పర్యటనలో అంటే ప్రజా సమస్యల మీద పర్యటన చేస్తుంటే ఏదైనా సరే ఇట్లాంటి మాటలు కానీ, ఇట్లాంటి ప్రజాస్వామ్య నిరసన ఉండాలి, నిరసన చేయాలి. అట్లాగే పత్రికా కార్యాలయాల మీద కూడా, అది ఎవరిదైనా కానీ, సాక్షి కావచ్చు, రేపు ఇంకేదైనా కార్యాలయం కావచ్చు. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. సరిగ్గా ఈ సంవత్సరానికి స్వర్ణోత్సవం నాకు. కానీ ఎప్పుడు కూడా నేను ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను అరికట్టాల్సిన అవసరం లేదు. పత్రికా స్వేచ్ఛ ఎక్కువ అయితే మితిమీరితే దానికి చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా చేసుకోవచ్చు కదా. అంటే దేనికి కూడా హింస పరిష్కారం కాదు ప్రజాస్వామ్యంలో. కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లాంటి చెప్పులు వేయడం కానీ, దుర్భాషలు ఆడటం కానీ సరైనది కాదు. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆయనకున్నది. పత్రికా యజమానిగా రేపు పొద్దున సాక్షి పేపర్లో ఇది రాయడం, ఇట్లా ఏదైతే సాక్షి టీవీ ఛానల్లో జరిగిన దానికి పొరపాటు, అది తప్పు జరిగింది, మేము క్షమాపణ చెప్తున్నామని ఇప్పుడు సాక్షి యాజమాన్యం తరఫున ఆయన వివరణ ఇస్తే కొంచెం బాగుండేది, చల్లబడేది, పరిస్థితి చల్లబడేది. కనుక ఆయన మొండిగా పత్రికా స్వేచ్ఛను అరికడతారా, మాట్లాడితే ఏమవుతుంది అని మొండిగా వాదిస్తే ఇట్లాంటి పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పరస్పరం ఇద్దరిని కూడా నేను అంటున్నాను, ఇటుపక్క వైసీపీ శ్రేణులు కూడా సరిగ్గా ఉండాలి, టీడీపీ శ్రేణులు కానీ, ఎన్డీఏ కూటమి శ్రేణులు కానీ ఇటువంటి విషయాలలో దయచేసి బహిరంగంగా మీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనం మాట ద్వారా నిరసన వ్యక్తం చేయొచ్చు. గట్టిగా మాట్లాడితే సత్యం అసత్యం కాదు, అసత్యం సత్యం కాదు. అందుకని మాటలో మన చర్చల్లో కానీ వీటిల్లో వేడి కూడదు, వెలుగు పుట్టాలి. చర్చలో ఎప్పుడు వెలుగు పుట్టాలి. కానీ ఇప్పుడు ఏమవుందంటే టీవీ చర్చలే కాదు, మామూలు చర్చల్లో కూడా దుర్భాషలు ఆడుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని ఖండిస్తూనే మహిళల మీద అవమానం చేసిన ఛానల్ యాజమాన్యం మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. ఆ చర్యలు తప్పవు, ఇవాళ కాకుండా రేపు జరుగుతాయి. కాకపోతే దేర్ హై మగర్ అంధేర్ నహి అన్నట్టు న్యాయశాఖ ఉంది, జ్యుడిషియరీ ఉంది. ముఖ్యంగా ఈ కేసులో వాళ్ళు తేలుస్తారు. తేల్చేదాకా భౌతిక దాడులు కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను ఓకే, బండారు రామ్మోహన్ గారు, అలాగే ఇక ఏపీకి సంబంధించి మరో వార్తను ప్రధానాంశంగా చూసుకున్నట్లయితే మనం గనక ఇక మరో పథకానికి అయితే శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్ అని చెప్పుకోవాలి. ఇక తల్లికి వందనం, నేడు తల్లికి వందనం పథకం అయితే ఉండబోతుంది. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులైతే జమ చేయనుంది. ఇంకా తల్లుల బ్యాంకు ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు అయితే జమ చేయనుంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ గారు? సరిగ్గా ఇవాటికి దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి 11 ఏళ్ళు నిండే. అంటే మొన్నటికి వాళ్ళు కొంచెం ముందు 8వ తేదీకి వాళ్ళకి నిండే. ఇవాళ 12వ తేదీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వానికి సరిగ్గా 1 year నిండి. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సరిగ్గా 1 year నిండింది. దానికి గాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాలి, తెలంగాణ ప్రభుత్వం అనాలి, లేకుంటే జాతీయ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అనాలి. కానీ మోడీ ప్రభుత్వం అను, చంద్రబాబు ప్రభుత్వం అను, కేసీఆర్ ప్రభుత్వం అను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చేసింది, పార్టీల పేరు, వ్యక్తుల పేర్లు వచ్చినాయి. గతంలో కనీసం తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేవాళ్ళం, అది కూడా పోయింది. ఇప్పుడు వ్యక్తుల పేరు మీద ప్రభుత్వాలు ఉంటాం. కనుక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచే కూటమి ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేసుకుంటూ, నిన్న ఒక మంచి విషయం అంటున్నాను. ఎందుకంటే ఆ సూపర్ 6 అన్నారు వాళ్ళ గ్యారంటీలలో, అందులో భాగంగానే విద్యలో ఈ తల్లికి వందనం పేరు మార్చారు. అమ్మ ఒడి అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉండే, ఇప్పుడు దాన్ని తల్లికి వందనం అన్నారు. ప్రతి పిల్లవాడికి ఇస్తాను. అంటే గతంలో ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కుటుంబంలో ఒక్కరికి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే కుటుంబంలో 4 పిల్లలున్నా నీకు 15,000, నీకు 15,000 అని అందరు ప్రచారం చేశారు. కనుక 15,000 చొప్పున అందరికి ఇస్తారా, మరి మళ్ళీ ఒకరికే ఇస్తారా అని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఇచ్చినా కూడా ఇవాళ డబ్బులు పడితే కానీ తెలియదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ సూపర్ 6 హామీల్లో అసలు అంటే మనకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు కావాలని కోరుకుంటున్నాను. అన్ని పథకాలు ఇప్పుడే ప్రారంభించలేము. బస్సు ప్రయాణం ఏమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తాం అని చెప్పుకుంటూ ఇవాళ బడులు స్టార్ట్ అవుతున్న సందర్భంలో మంచి శుభవార్త. నా ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళకు పోవడానికి కూడా కారణం ఏంటంటే ఆర్థికంగా లేకపోవడమే, అట్లాగే వాళ్ళ జీవన ప్రమాణం తక్కువ ఉండడమే. కనుక
ఒక పిల్లవాడికి సంవత్సరానికి 15,000 ఇవ్వడం అనేది తప్పు కాదు. కాకపోతే ఈ 15,000 ఇచ్చేది బ్యాంక్ అకౌంట్ ద్వారా వేయడం కూడా మంచిది అంట. మళ్ళీ చేతికి ఇస్తే రకరకాల దుర్వినియోగం అమ్మ ఒడి నాన్న గుడ్డికి పోయే ప్రయత్నం జరుగుతుంది. గతంలో మనం చూసాం. దాని విమర్శ ఏంటంటే అమ్మ ఒడి నాన్న బుడ్డి, అంటే నాన్న సారా తాగుతాడు రాత్రి పోయి సాయంత్రం పోయి, ఇది వీటికి సరిపోయింది అన్నారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఆన్లైన్ ద్వారా వేయడం, తల్లి పేరు మీద వేయడం ఇది మంచిది అంటున్నారు. కనుక ఈ పథకాన్ని ప్రారంభించినందుకు గాను కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూనే హామీల్లో మరొక హామీ నెరవేరబోతుంది వాటి నుంచి. ఇది మంచిది, అందరికి వేయమని కోరుతున్నాను. నేను ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000 చొప్పున వేస్తామన్నారు. కనుక మిగతా పిల్లవాడు రెండో పిల్లవాడు ఏం తప్పు చేస్తాడు, ఒక పిల్లవాడికి వేస్తే అమ్మాయికి వేస్తే కనుక అందరికీ వేయమని కోరుతున్నాను. ఇది సద్వినియోగం చేసే క్రమంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తే, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలో నెలకు 1,000 రూపాయలు ఫీజు కట్టే స్కూల్లో చేర్పించారు అనుకోండి, మళ్ళీ మీ పర్పస్ ఫెయిల్ అవుతుంది. అట్లా కాకుండా ఏ ప్రభుత్వ పాఠశాలను అయితే మీరు బలోపేతం చేస్తాం అనుకున్నారో దానికి కూడా కొంత డబ్బు కేటాయించి, ఇప్పుడు ఇవాళ బలు ప్రారంభం అక్కడ కూడా జరుగుతున్నాయి కనుక దాని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తే మంచిది. నేను ఆ ప్రభుత్వ పాఠశాల బలోపేతం సంఘంలో కూడా నేను సభ్యుని కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలలను కూడా, బడ్జెట్ పాఠశాలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, కానీ కార్పొరేట్ స్కూళ్ళ ఫీజులను కూడా నియంత్రించాలి. లేకపోతే ఏమవుతుందంటే మధ్యతరగతి వాళ్ళు పడి కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున లక్షల రూపాయల ఫీజులు కడుతున్నారు. దాన్ని కూడా నియంత్రించే పని కూడా ఇవాళ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి రామ్మోహన్ గారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇక చివరి వార్త చూసుకోవాలి. ఇక చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం. చంద్రబాబు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక జగన్ అయితే రాజకీయ భూతం అయితే అవుతున్నారు, భూస్థాపితం చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తారు, జనాన్ని మభ్యపెట్టేందుకు పత్రిక కూడా ఛానల్ కూడా నడుపుతున్నారని చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. ఇవన్నీ రెచ్చగొట్టి ధోరణి జగన్ అవలంబిస్తున్నారు, అవన్నీ కూడా పూర్తిగా తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ చెప్పుల్లో మనం కాలు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ గతంలో 5 ఏళ్ళు మాత్రం విధ్వంస పాలన జరిగింది. మీరేమైనా జగన్మోహన్ రెడ్డి నాకు వ్యతిరేకం కాదు, కానీ మొదటి 5 ఏళ్లలో కొంత మునుగు ప్రకారం పోలవరం నిర్మాణం పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం, అట్లానే రాజధాని మనకు అమరావతి రాజధాని కొత్త నిర్మాణం, గ్రాఫిక్స్ అని వాళ్ళు అన్నా కూడా మనకు కనపడుతున్నాయి కదా అక్కడ, అవి చేయడం. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మన రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే యూటర్న్ తీసుకున్నారు. ఆయన తన సాక్షి ఛానల్ సాక్షిగానే ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటారు, నేనైతే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను, ఆయన అక్కడ ఉంటున్నాడు, ఖచ్చితంగా రాజధాని మంచిది, ఇంకా 1,000 ఎకరాలకు 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా కావాలి రాజధానికి అని ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత అధికారంలోకి రాగానే వెంటనే దాన్ని యూటర్న్ తీసేసుకొని అమరావతి రాజధానిని 3 ముక్కలాట మొదలుపెట్టాడు. అంటే రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి ఒక దగ్గర అసెంబ్లీ, ఒక దగ్గర కార్యనిర్వాహక వర్గం, మన సెక్రటేరియట్, మరో దగ్గర హైకోర్టు అని చెప్పి మొదలు పెట్టారు. అందరి ఒక రకంగా చెప్పండి ప్రజల ఆశల మీద నీళ్లు తల్లి అమరావతి రైతులను నిరాశపరిచారు. దానివల్ల ఈ సంఘటన జరిగింది. కనుక భూతము, రాక్షసుడు, రాజకీయం అనేది వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ సంయమనం పాటించాలి. అంటే మాటల యుద్ధం కంటే చేతల యుద్ధం మొదలు పెడితే మంచిది. అంటే ప్రార్థించే పెదవుల కన్నా మనకు పని చేసి చేతుల మీద అంటాం కదా, అట్లా వీళ్ళు ఈ 5 ఏళ్ళు మళ్ళీ అధికారం ఇచ్చారు కదా కూటమికి, వీళ్ళు బ్రహ్మాండమైన పని చేసుకుంటూ పోండి. విమర్శలు, ప్రతి విమర్శలు, ముఖ్యంగా వ్యక్తిత్వ హననం, బాడీ షేమింగ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ పోండి, ప్రజలు గమనిస్తారు, మళ్ళీ మీకు ఓటేసి గెలిపిస్తారు. ఒకవేళ తప్పులు చేస్తే చూశారు కదా, మిమ్మల్ని 2014 నుంచి 2018 దాకా 19 దాకా నుంచి ఓడించారు, 2019 నుంచి 24 దాకా చూసి వాళ్ళని ఓడించారు. కనుక అంతమంది నేతలు న్యాయ ప్రజలే, ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తే, ప్రజాపాలన సాగిస్తే మంచిది అని నేను అంటున్నాను. ఈ అనవసరంగా విమర్శలు చేసుకొని, 10 విమర్శలు చేసుకొని వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు కించపరచుకోకండి అని చెప్పి మన రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేయాలి. రైట్. ఓకే, బండారి రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణను, అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక చూసుకోవచ్చు ది ఫస్ట్ ఎడిషన్లో భాగంగా ఇక తెలంగాణకు సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి కూడా విచారణైతే సీటు విచారణలో భాగంగా కేసీఆర్ అయితే విచారించడం జరిగింది. 18 ప్రశ్నలు సంధించడం జరిగింది. మొత్తం అన్ని రకాల పనులు, అంత నిర్ణయం అంతా కూడా క్యాబినెట్ అని చేసి కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. మరి ముందు ఏం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, ఆ సిటీ విచారణకు సంబంధించి కూడా పీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎటువంటి జరగబోతున్నాయి అనేది వేచి చూడక తప్పదు. అలాగే సర్కార్ బడులకు సంబంధించి
సంబంధించి కూడా ప్రధానంగా మాట్లాడుకోవాలి. సర్కారు బడుల్లో 100% మేర వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు తెలంగాణ సర్కారం చేసి ఒక వార్తా కథనాంశం ప్రధానాంశం కూడా చూసుకోవచ్చు. ఇక ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏపీలో అలాగే జగన్ అయితే నిన్న పొదిలిలో పర్యటించడం జరిగింది. పొదిలికి సంబంధించి కూడా ఆయన కొంత నిరసన సెగ అయితే జగన్కి తగిలింది. నేపథ్యంలోనే రామ్మోహన్ రావు గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఇక ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.